కర్నూలు జిల్లా ఆలూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఆలూరుకి చేరుకుంటారు. అనంతరం ఆలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడి నుంచి రాయదుర్గం చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నూలు జిల్లా ఆలూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఆలూరుకి చేరుకుంటారు. అనంతరం ఆలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడి నుంచి రాయదుర్గం చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నూలు జిల్లా ఆలూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఆలూరుకి చేరుకుంటారు. అనంతరం ఆలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడి నుంచి రాయదుర్గం చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి. ఈ రోజు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉత్కంఠభరితంగా ఉంది. ఈ రోజు ఆలూరుకి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటున్నారు. అయితే కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు టీడీపీలో అంటే అసమ్మతి నేతలు పార్టీలో నెలకొన్న అసమ్మతి నేతలందరూ పిలిపించుకొని ఈ రోజు ఒక సమావేశంలో ఈ రోజు అందరూ కూర్చోబెట్టుకుని మాట్లాడి పార్టీకి గెలుపు కోసము అందరూ ఐకమత్యం చేసి దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ నేతలకు. అయితే జిల్లాలో ఉత్కంఠభరితంగా కేఈ ప్రభాకర్ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కేఈ ప్రభాకర్ పార్టీలో యాక్టివ్ లేడు. అయితే వైసీపీలో పోతారని చెప్పి గత కొద్ది రోజుల క్రితము కేఈ ప్రభాకర్ వైసీపీలో పోతారని చెప్పి అయితే ఏదైతే కర్నూలు జిల్లాలో చర్చించుకుంటున్నారో ఈ నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన కూడా ఈ రోజు ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ రోజు బహిరంగ సభ తర్వాత జిల్లా నాయకులతో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అలాగే అందరితో నాయకులు పిలిపించుకుని ఈ రోజు కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గంతో పాటు ఎంపీ నియోజకవర్గం కూడా గెలుపే లక్ష్యంగా ఈ రోజు నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు గారు. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.